సంవత్సరాల్లో మీరు చేసింది ఏమైనా ఉంటే చెప్పండి. ఓ చెరువు కట్టినరా, ఓ చెక్ డ్యామ్ కట్టినరా, ఓ ప్రాజెక్ట్ కట్టినరా, ఓ కాలువ తవ్వినరా, మీరు చేసింది ఏందో ఒక్కటి చెప్పండి. మీరు చేసింది ఉన్నది ఏమున్నది అంటే 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినరు, సగం మందికి రుణమాఫీ ఎగ్గొట్టినరు, మంచిగచ్చే ఎరువులను రాకుండా చేసినరు, పోయిన యాసంగిలో బోనస్ ఎగ్గొట్టినరు, ఉన్నదాన్ని ఇచ్చగొట్టింది తప్ప కొత్తగా మీరు చేసింది అయితే ఏమీ లేదు. ఇప్పుడు మేడిగడ్డలో ఒక పిల్లర్ మాత్రమే కుంగింది. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 203 కిలోమీటర్ల టనలు, 18 రిజర్వాయర్లు, 16 సబ్స్టేషన్లు, 1530 కిలోమీటర్ల కాలువలు, ఇదంతా కలిపితే కాళేశ్వరం. ఇవన్నీ మంచిగా ఉన్నాయి, బ్రహ్మాండంగా. మిడ్ మానేర్ నిండా నీళ్లు లేవా? అవి కాళేశ్వరం కాదా? రంగనాయక సాగర్లో లేవా? మల్లన్న సాగర్లో లేవా? కొండపోచమ్మ సాగర్లో లేవా? ఎక్కడ లేవు నీళ్లు? అవన్నీ కాళేశ్వరం నీళ్లే. వాటి కింద లక్షల ఎకరాల్లో పంట పండుతుంది. గా మేడిగడ్డ ఒక్క పిల్లర్ మరమ్మతు చేయడానికి ఇంత 2.5 సంవత్సరాల నుంచి ఎందుకు ఆలస్యం చేస్తా ఉన్నావు? ఎందుకు రైతుల ఉసురు పోసుకుంటున్నావు? ఇప్పుడు ఇంత ఎండల్లో కూడా గోదావరిలో మేడిగడ్డ కాడ నీళ్లు పోతున్నాయి. ఆ పిల్లర్ మరమ్మతు చేస్తే ఆ నీళ్లు తెచ్చుకొని బంగారం వాళ్ళ రైతులకు నీళ్లు ఇవ్వచ్చు కదా. ఇలా గోపాలరావుపల్లిలో పంటలు ఎందుకు ఎండాలి? ఇలా ఎల్లంపల్లి ప్రాజెక్టులో నువ్వు మోటార్లు ఆపుతావు ఎందుకు? నీకు హైదరాబాద్ మంచినీళ్ళు తీసుకుపోవాలి, రామగుండం ఎన్టీపీసీకి నీళ్లు ఇవ్వాలని బంద్ చేస్తావు. అదే మేడిగడ్డ మరమ్మతు చేసి ఉంటే ఇప్పుడు మేడిగడ్డకెళ్ళి ఎప్పటికప్పుడు ఎల్లంపల్లికి నీళ్లు దేవస్తుండే. ఎల్లంపల్లిలో మోటార్లు నడిస్తే నారాయణపూర్లో మోటార్లు నడుస్తుండే. ఇప్పుడు ఎల్లంపల్లి బంద్ పెట్టినావు, నారాయణపూర్లో 2 మోటార్లు నడిచే కాడ 1 మోటార్ నడిచే వరకు ఇవాళ గోపాలరావుపల్లిలో పంటలు ఎండిపోతున్నాయి. దీనికి కారణం నీ మూర్ఖత్వం వల్ల, కక్ష వల్ల, నీ పగ వల్ల. బీఆర్ఎస్ మీద కోపం ఉంటే రైతులు ఎందుకు తిప్పలు పెడుతున్నావు? నువ్వు కేసీఆర్ మీద కోపమో బీఆర్ఎస్ మీద పగబడితే మమ్మల్ని చూసుకో, మమ్మల్ని జైల్లో పెట్టావో పెట్టుకో. కానీ ఈ రైతుల ఉసులు ఎందుకు కోసుకుంటున్నావు? ఆ మోటార్లు ఎందుకు బంద్ పెడతా ఉన్నావు? కష్టపోతే లచ్చనా ఎన్ని ఎకరాలు లేదు? హలో, ఏం సంగతి? హలో, కష్టపోతే ఏం లచ్చనా ఎన్ని ఎకరాలు లేదు? 5 ఎకరాలు. ఏడున్నదే? ఎట్లున్నది? ఏం సంగతి మరి? ఒకటే కొట్టురేమో ఫోన్ ఇల్లు. హలో, లచ్చయ్య పటేలే మాట్లాడుతున్నా, చెప్పు. ఏం సంగతి? ఏం సంగతి? హరీష్ రావు మాట్లాడుతున్నా. లచ్చయ్య పటేల్ ఉన్నాడు, నా పక్కన ఉన్నాడు. ఏం సంగతి? ఇలా చెట్టు కింద ఉన్నాడు, కళ్ళకాడు ఉన్నాం. మాట్లాడు. హలో, కొంచెం సైడ్ చాలా. ఎవరైనా చెప్పలేదు ఏమైతుంది? ఏం సంగతి లచ్చ? నేను 5 ఎకరాలు ఇప్పుడు నీళ్లు ఇబ్బంది అవుతుందా? బాయా బోరా? మళ్ళీ పుడిక తీసినావా? పూర్తిగా తీసిన వార్తలేవు, ఏది తీసిన వార్తలేవు. నీళ్ళు అత్తలేవు. 20 గాల బాయిలు ఉన్నాయి. 20 గాల బాయిల
నూరడి నీళ్ళు లేవు. ఇప్పుడు ఏ పొలాలతో ఇబ్బంది ఉన్నది. కాలువ ఇలా నారాయణపూర్ లో 2 మోటార్లు నడిస్తేనేమో ఫుల్ నీళ్లు కిందికి వారుతుండే, ఇప్పుడు ఒకటే మోటార్ నడుస్తుందట కదా. ఏవి నడుస్తున్నాయి అది మాకు తెలియదు. మాకు నీళ్ళు వస్తాయనండి. కాలువ ఇది కాలువ సాపలేదు. నీళ్లు కాలువ సాపు ఉన్నా కానీ ఇది దాకా నీళ్ళు వస్తే కొంచెం మాకు బెనిఫిట్ ఉండదు. జాలు ఉంటుండే, అప్పుడు 2 మోటార్లు నడుస్తుంది, ఇప్పుడు ఒకటే నడుస్తుంది. ఆ ఒక్కటి 4